అదేమిటి అంటే ఆ ప్రభువు పరమను విడిచి భూలోకానికి రావలసినటువంటి అవసరత ఏమిటి అంటే ఆయన స్వరూపములో ఉన్నటువంటి మనమందరము ఎప్పుడైతే ఆదాము అవ్వలు చెప్పాలి మీకు తెలుసు కదా, ఆయన వద్దన్నటువంటి ఫలమును తిని దేవుని స్వరూపాన్ని పాడు చేశారో అప్పటి నుండి ఆ తండ్రి హృదయం ఏమైపోయిందంటే నీ కొరకు సహోదరుడా సహోదరి, నీ కొరకు యవనస్తుడా, నీ కొరకు యవనస్తురాలా, నీ కొరకు తల్లి తండ్రి, మనందరి కొరకు ఆ దేవుని హృదయం ఏమైపోయిందంటే గాయపడిపోయింది. ఒక చిన్న మాట అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఒకవేళ బిడ్డ త్రాగుబోతైతే తల్లిదండ్రుల మనసు గాయపడదా? ఒకవేళ బిడ్డ తిరుగుబోతైతే తల్లిదండ్రుల మనసు గాయపడదా? ఒకవేళ దొంగ అయ్యాడు అనుకోండి బిడ్డ, చెప్పండి, తల్లిదండ్రుల మనసులు గాయపడవా? ఏమండి, మరి మనమందరము వీటికంటే ఉన్నతమైనటువంటి ఏం చేస్తున్నాం? తప్పును చేసావు. ఏంటదంటే ఆజ్ఞాతిక్రమమే. చెప్పాలి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరు చేశారు అతిక్రమమును అంటే మన ఆది పితరుడును మనందరికీ మూలమయ్యున్నటువంటి ఆదాము చేశాడు. ఆదాము నుండి మనమందరము దేవునికి ఏమైపోయామంటే దూరస్థులమైపోయాం. ఆత్మలో సంతోషం లేదు, నెమ్మది లేదు. దేవుని స్వరము వినాలంటే భయం, దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే భయం, ప్రియమైన వారారా దేవుని ఆరాధించాలంటే భయం, దేవుని సన్నిధానంలో గడపాలంటే ఇబ్బంది. ఎందుకంటే మన హృదయాల్లోకి ఏమొచ్చిందంటే భయం ఏర్పడిపోయింది. నేరుగా వెళ్ళి ఆ దేవుని ముఖ దర్శనం చేసేటువంటి కృప మనం ఏమైపోయామంటే కోల్పోయాం. ప్రభు అక్కడ అంటాడు కదా, మీరు నిశ్చయముగా ఫలము తినుదినమున చచ్చెదరు అని రాయబడి ఉంది. మరి ఎలా చనిపోయాడయ్యా ఆదాము? ఎలా చనిపోయిందాము అవ్వ అంటే ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మొదటి అధ్యాయంలో చదువుతూ ఉంటే ఫలము తిననంత వరకు కూడా దేవుని ముఖ దర్శనం చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమండి వెనకాడారా? అస్సలు వెనకాడలా. దేవుడు వస్తున్నాడంటే పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఎప్పుడు నా ప్రభువుని చూద్దాం, ఎప్పుడు నా ప్రభుతో మాట్లాడదాం, ఎప్పుడు నా దేవుని ఆరాధిద్దాం, ఎప్పుడు నా దేవుని స్వరాన్ని వింటూ ఆయన మాటలు సంతోషిద్దాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ ఆనందము మానవుల్లో ఏమైపోయిందంటే శాశ్వతముగా అతనిలో నుండి తొలగిపోయింది. ఇందాక చెప్పాను కదా, దేవుని మాట ఎత్తుతుంటే భయం, దేవుని స్వరం వినాలంటే భయం. ఆదామంటాడు, ఆదామా నువ్వెక్కడా అని అడిగినప్పుడు మొట్టమొదటి సమాధానం ఏం చెప్తారు తెలుసా? నీ స్వరము వినగా నేను భయపడి అని రాస్తాడు. ఏమొచ్చింది? అయ్యా ఆదామా, నా కుమారుడా, ఏంటి కొత్త మాట మాట్లాడుతున్నావు? ఏంటి ఎప్పుడు చెప్పని మాట చెప్తున్నావు? ఏంటో తెలుసా? భయం పడుతున్నావా? అదేంటయ్యా, ఇంతవరకు నువ్వు నన్ను ఎదుర్కోవడానికి ఎంతో సంతోషంగా వచ్చా, ఇంతవరకు నువ్వు నీతో సహవాసం చేయడానికి నేనెంత ఆరాటపడుతున్నానో, అలాగే నేను నాతో సహవాసం చేయడానికి నీవే అంత ఆరాటపడేటువంటి వాడువు, ఇప్పుడు ఏమవుతూ ఉన్నావు? భయపడుతున్నావా? ఈ స్థితి మీకు ఎలా కలిగింది అంటే వెంటనే ఆదాము రెండో చెప్పాడు. ఏమండి, ఎవరి మీద చెప్పాడు? ఏమండి, ఇప్పుడు దాకా ఎప్పుడేం చెప్పాడా? నెవర్. ఇప్పుడు దాకా ఇప్పుడు భార్య మీద కంప్లైంట్ లేదు. ఎవరాయనకి? ఆదాం గారికి కదా. మరి ఫస్ట్ టైం ఏమైంది? ఆ ఫలము యొక్క లక్షణాలు చెప్తాం దేవుని బిడ్డలారా. మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము తిన్న వెంటనే మార్పు ఏమిటంటే ఎప్పుడు దేవుని దగ్గర భయపడలా, ఎప్పుడు సాడీలు చెప్పలా, ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకోలేదు. ఇవన్నీ కలుగుతున్నాయంటే దానికి గల కారణం ఏం కోల్పోయాడు తెలుసా? ఆదాము దేవుని మహిమను కోల్పోయాడు. సంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ భయములన్నీ నీకుంటే, ఇదే మనస్థితి నీకుంటే, ఇదే పరిస్థితి గనక ఈ రాత్రి నీకుంటే, నా యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడుతున్నావా దేవుని మందిరానికి రావడానికి? జంకుతున్నావా? అబద్ధాలు చెప్తున్నావా? చాడీలు చెప్తున్నావా? ఏమండి, లేనిపోయినటువంటి వాటిని కల్పించి మాట్లాడుతావనావా? ఈరోజు నా ప్రభువు చెప్తున్నాడు, ఆ స్థితి నీ నుండి దూరం అవ్వాలి అంటే నీవు నాకు దగ్గర అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ హృదయంలోనికి ఎవరు రావాలో తెలుసా? యేసయ్య రావాలి. అందుకంటున్నాడు, ఆయన తన ప్రజలను, ఎవరు వెండి మనమందరము
గట్టిగా చెప్తామా? మనమందరం ఎవరు ప్రజలము? ఏమండి 100వ కీర్తనలు అంటాడు, ఏమంటాడు తెలుసా? మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఒక మాట దేవుని వాక్యంలో నుండి చూద్దాం. సమయము త్వరగా మరి ముందుకు తీసుకువెళ్తాను. ప్రియమైన వారరా, మొదటి పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలిసిందే, కొత్తదేం కాదు. 2వ అధ్యాయము 9వ వచనము. మనల్ని ప్రభు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను